డైరెక్ట్ గా రాయడానికి ధైర్యం చేయనప్పుడు జనం ఇట్లా అనుకుంటున్నారన్న రాసేవాళ్ళం. ఇప్పుడు జర్నలిజం చచ్చిపోయాక ఏం రాస్తే ఏం మాట్లాడితే ఏం ప్రయోజనం చెప్పండి. జర్నలిజం ప్రస్తుతం చచ్చిపోయింది, సమాధి చేయబడింది. ఇప్పుడు కేవలం పాంప్లెట్లు నడుస్తున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బాబు గారు అన్నారు, అదేంటది పొగాకు రైతులు సంతోషపడుతున్నారు, పొగాకుని కొన్నాం, పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించేసాం, మామిడి రైతుల సమస్యలు పరిష్కరించేసాం, వరి రైతుల సమస్యలు పరిష్కరించేసాం, పత్తి రైతుల సమస్యలు పరిష్కరించేసాం. ఇవన్నీ మీకు చెప్పుకోవడం చేత కావట్లేదు మన కేబినెట్ సమావేశంలో మంత్రులతో చెప్పారు. బట్ అక్కడ నిన్న తోతాపూరికాయ గవర్నమెంట్ ఎక్కువ పెట్టి కొనమంటే పని చూసుకోమని చెప్తున్నారు. ఎవడు కొంటారు? అక్కడ రోడ్డును పారబోస్తున్నారు, ఉచితంగా పంచుతున్నారు. ఒకప్పుడు 12 రూపాయల వరకు అమ్ముడిపోయే కాయ ఇప్పుడు 4 రూపాయలు 5 రూపాయలన్నా కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు నిన్న 2 రూపాయలు, 2 రూపాయల కంటే కొనలేక వాళ్ళు వద్దులే నీకు 2 రూపాయలకి అమ్ముకోవడం ఎందుకని పారబోసారు. పొగాకు అంతే, ప్రభుత్వం 220 రూపాయలు పెట్టి కొనిపెత్తున్నా ఉంది, 160 రూపాయలు అని చెప్పి చివరికి 120 రూపాయలు అన్నారట. చివరికి వాళ్ళు రోడ్డు ఎక్కి ఉన్నారు. ఇట్లాంటివి ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు, వరిది వెంటనే 24 గంటలు వేసేసాం, 48 గంటల్లో డబ్బులు వేసేసాం. అప్పుడు నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు, మనం డిబేట్ కూడా చేసినప్పుడు కూడా ఇది గ్రేట్ విషయం అని కూడా చెప్పుకున్నాం. తర్వాత ఈనాడులోనూ జ్యోతిలోనూ వచ్చిన వార్త ఏంటి, ఏం చేస్తున్నారు, లోకల్ ఎడిషన్స్ లో రాస్తున్నారు. అట్లాంటి రైతులకు 4 నెలలైనా డబ్బులు రాలేదు, అల్లాడిపోతున్నారు, నిలదీస్తున్నారు. ఇవాళ స్కూళ్ళు